తెలంగాణలో ఫ్రీ బస్సు పథకానికి ఒక్కసారి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. ఈవెన్ ఆ పథకం వచ్చింది మహిళల కోసం. కానీ వాళ్లే బస్సుల్లో ఒకరి మీద ఒకరు దాడికి దిగుతున్నారు. మహిళలు కొట్టుకుంటుంటే కండక్టర్ కూడా ఏమీ చేయలేక దూరం నుంచి ఆపే ప్రయత్నం తప్ప ఇంకేం చేయలేని నిస్సహాయ పరిస్థితి. డబ్బులిచ్చి మరి నిలబడి వెళ్తున్నారు పురుషులు. ఇక ఇవన్నీ తట్టుకోలేక నాగోల్కి చెందిన ఒక వ్యక్తి ఈ ఫ్రీ బస్సు తీసేయండి అని కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ కేసు వాయిదా పడింది. ఈ ఫ్రీ బస్సు వల్ల మా కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది, వీలైనంత త్వరగా ఈ పథకాన్ని తీసేయండి అని ఆటో డ్రైవర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్స్. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను పెట్రోల్ పోసి తగలబెట్టడం అందరినీ షాక్కు గురిచేసింది. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అమలు చేసిన దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల గిరాకీ బాగా తగ్గింది. ప్రతిరోజు 1000 రూపాయల వరకు సంపాదించే ఆటో డ్రైవర్లు ఫ్రీ పథకం అమల్లోకి వచ్చిన దగ్గర నుండి కనీసం 200 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైనా ఒక దారి చూపించాలంటూ వారంతా గత కొద్ది రోజులుగా ఆందోళనలు, ధర్నాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రభుత్వం తీరుతో కడుపు తరుక్కుపోయిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన బ్రతుకు బండిని నడిపించి ఆటోకు నిప్పు పెట్టాడు. ప్రజాభవన్ వద్దకు వచ్చిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను తగులబెట్టాడు. అక్కడే ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సదరు ఆటో డ్రైవర్ను మహబూబ్ నగర్ కు చెందిన దేవ్లాగా గుర్తించారు పోలీసులు. ఆటో వాళ్లకు సపోర్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని సీఎంని కోరారు కేటీఆర్. ప్రజాభవన్ ముందే ఆటో తగలబెడితే స్పందించరా? 15 మంది ఆటో డ్రైవర్స్ ఆత్మహత్య చేసుకున్నా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్స్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలి. అలాగే ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్స్ కు నెలకు 10,000 ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.